మనం చేయబోతున్నాం అందరికీ ఇష్టమైన స్నాక్ బ్రెడ్ శాండ్విచ్. ఇప్పుడు బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఒక ఉల్లిపాయని తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఒక టమాటాని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ కూడా తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి. ఒక టమాటాని తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమాటా, జీరా పౌడర్, ధనియా పౌడర్, కారం, మయోనీస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ని రాసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని బ్రెడ్ పై అప్లై చేయాలి. ఆ తర్వాత దానిపైన ఒక చీజ్ స్లైస్ని పెట్టుకోవాలి. ఇప్పుడు దానిపైన ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా, క్యాప్సికమ్స్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత దానిపైన చీజ్ని ఈ విధంగా వేసుకోవాలి. దానిపైన ఒక బ్రెడ్ స్లైస్ పెట్టుకొని దానిపైన ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని వేసి దానిపైన కూడా బటర్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసుకొని మనం చేసుకున్న బ్రెడ్ శాండ్విచ్ని ఓవెన్లో పెట్టి 6-7 నిమిషాలు హీట్ చేసుకోవాలి. చూడండి బ్రెడ్ శాండ్విచ్ ఎంత చక్కగా ఎంత టేస్టీగా రెడీ అయిపోయిందో.